వెల్కమ్ టు భోజన ప్రియులు. హైదరాబాద్ నగరానికి ఇటు ఈస్ట్ వైపు నుంచి నల్గొండ, వరంగల్ నుంచి ఎంతోమంది రోజు లక్షలాది మంది హైదరాబాద్కు వస్తుంటారు. వాళ్ళ ముఖ్య కేంద్రం, వ్యాపార కేంద్రం దిల్సుఖ్నగర్. ఈ దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆకలిస్తే అన్నము భోజనం చేయడం అందరికీ అలవాటే. అయితే హైదరాబాద్ ఫేమస్ ఏంటంటే బిర్యానీ. తక్కువ ధరకు రుచికరమైన, నాణ్యమైన, శుభ్రమైన బిర్యానీ తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుంది అంటే దిల్సుఖ్నగర్లో. అందరికీ తెలిసిన పాయింట్ ఇక్కడ మనం వెనక కనిపిస్తుందంటే టీవీ టవర్ దగ్గరలో ఉన్న పీవీఆర్ చౌరస్తా. ఇది పీవీఆర్ థియేటరు. ఈ పీవీఆర్ పక్కంటి సందులో చాలా తక్కువకు ఇంటి వద్ద శుభ్రంగా చేసుకొని ఆటోలో తీసుకొచ్చి ఇక్కడ అందరికీ భోజనం, బిర్యానీ సదుపాయం ఉంటుంది. ఇక్కడ తక్కువ ధరకే 100 రూపాయలకే తిన్నంత భోజనము, 120 రూపాయలకు ఫ్రైడ్ చికెన్ తోటి బిర్యానీ దొరుకుతుంది. ఇక్కడ చూడండి ఎంతమంది ఇలా కూర్చొని తింటున్నారు. ఇక్కడ వరుసగా మొత్తం భోజనం చేస్తూ ఉంటారు. బిర్యానీ ట్రాఫిక్ సమస్యల కారణంగా కొంచెం లోపలికి వెళ్ళారు, లోపలికి పెట్టించడం జరిగింది పోలీసు వాళ్ళు. అయితే గుర్తుపెట్టుకోండి, దిల్సుఖ్నగర్ టీవీ టవర్ దాటిన తర్వాత పీవీఆర్ థియేటర్ వస్తుంది. మూసరంబాగ్ మెట్రో స్టేషన్ పాయింట్ అంటారు. దిగినప్పుడు పీవీఆర్ థియేటర్ వైపుకు పక్కనే ఉన్న లైన్లో 100 రూపాయలకే మీరు తిన్నంత చికెన్ బిర్యానీ, నాణ్యమైనది, రుచికరమైనది, శుభ్రమైనది ఇంటి వద్ద చేసుకొచ్చి ఇక్కడ మీకు బిర్యానీ అందించడం జరుగుతుంది. భోజన ప్రియులకు 100 రూపాయలకే బిర్యానీ తినడం చాలా సంతోషంగా ఉంటుంది. మనం కూడా ఒకసారి రుచి చూద్దాం ఎలా ఉంటుందో. రండి మాతోటి. హాయ్ కార్తిక్. హాయ్. ఇప్పుడు ఏంటి మీ బిర్యానీలో ఇంత స్పష్టంగా, నీట్గా, శుభ్రంగా ఉంది. చికెన్ పీస్ చూస్తే కూడా చాలా టేస్టీగాను ఎమ్మీగా ఉంది. ఈ ప్రిపరేషన్ ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు? అంటే మేమే ఇంట్లోనే చేస్తాం ప్రిపరేషన్, హోమ్ మేడ్. కాకపోతే మేము మసాలాలు కానీ ఇవి కానీ మంచిగా ఫ్రెష్ పడతాం. పొద్దుగాల మీరు ఇంట్లో కానీ ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారు? ప్రిపేర్ చేస్తాం ఇక్కడనే. ఈ చికెన్ ఇంత టేస్ట్ ఇట్లా రావడానికి మీరు ఏం స్పెషల్ ప్రిపేర్ చేస్తారు? అంటే మనం ఒక రోజు ముందరనే ముక్క నానబెట్టి పెడతాం మంచిగా మసాలాలు కలిపి. అందుకనే మన దగ్గర టేస్ట్ వస్తుంది, పబ్లిక్ కూడా మంచిగా వస్తారు మన దగ్గర. ఇచ్చిన 100 రూపీస్ అన్లిమిటెడ్ పెడతాం మనం బిర్యానీ. ఈ 100 రూపాయలు పెడితే మీకు నష్టం రాదా? వర్కౌట్ అవుతుందా మీకు? సోషల్ సర్వీస్ పబ్లిక్ అంతే. ఖర్చు మందం తీసుకుంటారు అంతే. రొటేషన్ మీద రావాలి, లాభం అంతే. రోజు అందాదా ఎంత బిర్యానీ అమ్ముతారు మీరు? ఎంత అని చెప్పలేము. అంటే ఒక 500 బిర్యానీ ప్లేట్స్ వెళ్తాయి. అంత పోవు, చెప్పలేము ఇక మనం ఎగ్జాక్ట్ అది ఎన్ని ప్లేట్స్ అయితే. ఇప్పుడు చికెన్, బిర్యానీ, ప్యాసు ఒకసారి రుచి చూద్దాం రండి. చూడండి, మంచిగా మసాలా దట్టించినట్టు చికెన్ పీసు, రైస్ కూడా మరి రెగ్యులర్గా మనం వాడే మన సన్న బియ్యం కాకుండా ఇది బిర్యానీ రైసే, బగారా రైస్ అంటారు. ఆ రైస్ తోటే పెట్టారు. మంచిగా నంచుకోవడానికి ఉల్లిపాయలు, నిమ్మకాయ, దానిలో మనం సొరవ అంటాం కదా, రసము. దాంతోపాటు మనం ఎంత అడిగితే అంత గ్యాస్ ఇస్తారట. సొరవ ఎంత అంటే మీరు అంత పెడతారు. ఇంకొకటి ఏంటంటే మనం ఎంత కావాలంటే అంత 100 రూపాయలకి తినే అంత. అంటే నేనంటే కొంచెమే తింటాను కాబట్టి కొంచెమే పెట్టించుకున్నాను. మన ప్లేట్ నిండా ఎంత పెట్టమంటే అంత పెడతారు. రోజు ఇక్కడికే ఎంప్లాయీస్ అంటే ఈ ఏరియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉండకపోవచ్చు, కానీ మామూలుగా షాపింగ్ మాల్స్ ఎక్కువ. దగ్గర 500 బ్రాండ్ల షోరూములు ఉన్నాయి ఇక్కడ టీవీ టవర్ నుంచి కొత్తపేట, మార్కెట్ వరకు. అంటే సుమారు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కలిపి అన్ని రకాల బ్రాండెడ్ షోరూమ్స్. అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, అంటే సెల్ ఫోన్ కానీ, బిక్సీ లాంటివి కానీ, బట్టలు తీసుకుంటే జోడాకు కానీ, వెస్ట్ సైడ్స్, మళ్ళీ మన ఫేమస్ అయిన కేఎల్ఎం, ఇట్లాంటి బ్రాండెడ్ షోరూమ్స్, కళానికేతను, కళామందిరు, ఇట్లాంటి బట్టల షాపులతో పాటు ఎన్నో రకాలైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, సినిమా థియేటర్లు, వ్యాపార రంగానికి సంబంధించిన నిత్యము జరిగే వాణిజ్య అవసరాలకు వచ్చేవాళ్ళు రకరకాల మంది సుమారు ఈ ప్రాంతంలో రోజుకు ఫ్లోటింగ్ ఎంత లేదన్నా 50,000 నుంచి 1,00,000 మంది దాకా తిరుగుతారు. వీళ్ళందరికీ కూడా ఆహారానికి మంచి ఫేమస్ ఏదని వెతుకుతూ ఉంటారు. చాలా వరకు వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ పీవీఆర్ దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ ఏంటంటే ఇది షాప్ లాంటిది ఏముండదు. వాళ్ళు ఒక ట్రాలీ ఆటో కానీ లేదా మామూలు జీప్ లాంటివి తయారు చేసుకొని మనం చూస్తుంటాం కదా, ఫుడ్ వెహికల్స్, ట్రావెల్ వెహికల్స్ అంటాం వాటిని. దాంట్లో ఇంటి వద్ద శుభ్రంగా వండుకొని తీసుకొచ్చి ఇక్కడ భోజనం సర్వీస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ధర తక్కువగానే ఉంది, నాణ్యత ఉంటుంది, రుచి ఉంటుంది. పైగా హైదరాబాద్ బ్రాండ్ అయినటువంటి బిర్యానీ, ముఖ్యంగా బిర్యానీ
100 రూపాయలకు దొరకడం అంటే నిజంగా ఈ రోజుల్లో మనకు తెలుసు టమాటా ఇప్పుడు ఎంత ఉందో, మనకు ఏ వంటలో అయినా టమాటా లేని రుచి ఉండదు. అలాంటిది టమాటా 200 రూపాయల కిలో, 250 రూపాయలకు నడుస్తుంది మార్కెట్. పచ్చిమిర్చి పెరిగింది. ముఖ్యంగా ఈ ప్యాస్ కూడా త్వరలో పెరుగుతుంది అంటున్నారు. ఈ ప్యాస్ ఇన్ని ధరలు పెరుగుతున్నా కూడా వీళ్ళు రుచిలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని తగ్గించకుండా అదే టమాటా వాడారు. చికెను అన్నిటి కూడా ఏ ఐటమ్ దినుసులను రుచికరానికి తగ్గియకుండా అన్ని ఐటమ్స్ వాడుతూ 100 రూపాయలకి ఇవ్వడం అంటే న్యాయమే కదా. కాబట్టి మీరు కూడా మర్చిపోకండి, ఎప్పుడు వచ్చినా ఈ ప్రాంతంలోకి వచ్చింది ఒక్కసారి రుచి చూసి వెళ్ళండి, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. చూసారుగా ఆహ్లాదకరమైన చెట్టు కింద ప్రశాంతంగా మనం నచ్చిన స్టైల్లో కూర్చొని తినవచ్చు. అదే హోటల్లో అనుకోండి, వాడు తుడుస్తాడు, తుడువాడు, ఏ గిన్నెల్లో తీసుకొస్తారో కడుగుతారో కూడా తెలియదు ఆ ప్లేట్లు. కొంచెం ఎంతైనా ఆ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. ఇక్కడ మాత్రం అలాంటి ఏం లేదు. మంచిగా యూజ్ అండ్ త్రో ప్లేట్స్, చెట్టు కింద కూర్చొని మనం ఒక వనవాసం వెళ్ళినట్టు, ఒక పిక్నిక్ వెళ్ళినట్టు, ఒక రిసార్ట్స్కి వెళ్ళినట్టు ఫీలింగ్లో హాయిగా తినొచ్చు. ఫీల్, ఎంజాయ్ అండ్ టేస్ట్ ఫుడ్డే అక్కడ. మీరు మాత్రం మర్చిపోకండి. బాయ్. ల్యాండ్ మార్క్ చెప్తున్నాను ఒకసారి. దిల్షుక్ నగర్ తర్వాత టీవీ టవర్ చౌరస్తా వస్తుంది. టీవీ టవర్ చౌరస్తా తర్వాత ముసరాంబాగ్ మెట్రో స్టేషన్ ఉంటుంది. దాని దగ్గరే పీవీఆర్ ఉంటుంది. పిల్లర్ నెంబర్ 1474 1474 దగ్గర ఈ గల్లీలో అలా చెట్ల కింద ప్రశాంతమైన వాతావరణంలో, చల్లని చెట్ల కింద, ప్రకృతి వనంలో మనం బిర్యానీ తినొచ్చు.